హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న సింహాద్రి ఆలయ సన్నిధిలోకి వెళ్ళి భక్తులను బాధితులను పరామర్శించిన తర్వాత కొన్ని కీలకమైన పాయింట్లను రేజ్ చేసిండు. జగన్మోహన్ రెడ్డి చెప్పకపోయినా ఇదే నిజం. ఎందుకంటే ఆయన 1995 నుంచి 2004 మధ్య ఆయన దివ్యపాదం పాలించినప్పుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంతటి తీవ్ర కరువు కాటకాలను చవి చూసిందో తెలిసిందే కదా. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు. తర్వాత బ్యాంకులను ఉసిగొలిపి, బ్యాంకర్లను ఉసిగొలిపి ఆడవాళ్ళ పుస్తలను కూడా తెంపేసుకొని వచ్చి ఈ ఎట్లాంటి పాలన సాగించిండో, గుర్రాలతో తొక్కిచ్చి రైతులు ఉద్యమానికి దిగితే ఎట్లా గుర్రాలతో తొక్కిచ్చిండో ఇవన్నీ చూసినాం కదా. 2014 నుంచి 19 మధ్య ఇక అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఇప్పుడు 2024లో ఇంకా వీళ్ళ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఓ తిరుమల ఇన్సిడెంటు, ఇప్పుడు సింహాద్రి, అంతకుముందు 2014 నుంచి 19 మధ్య గోదావరి పుష్కరాలు వస్తే దాన్ని ఎంత ఘనంగా నిర్వహించినామో, 29 మందిని ఎట్లా నరబలి ఇచ్చినామో, దాని మీద ఎట్లాంటి దబాయింపులకు దిగినామో ఇంకా తెలిసిందే కదా. పూరి జగన్నాథ్ టెంపుల్లో తొక్కిసలాట జరిగితే జనం చచ్చిపోలేదా, ఇది కూడా అట్లే అని ఎంత సింపుల్గా ఎంత వేగ్గా మన బాబు గారు చాణక్యం చూపించిండో ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. సో బాబు గారి దివ్యపాదం పాలిస్తున్నప్పుడు ఆలయాలు ప్రమాదాలు ఎట్లా జరుగుతాయి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజనరీ అన్న పేరును అనుకూల మీడియా బ్రాండ్ ఇమేజ్ ఇచ్చిందనమాట. గుడ్ అడ్మినిస్ట్రేషన్ అని 100 మాదిగదులు అంటారు. ఆయన వ్యూహకర్త చాణక్యుడు అని సొంత మనుషులు పొగుడతారు. వ్యూహకర్త చాణక్యుడు, అదే ఒక పిటగోడను కట్టలేని వ్యూహకర్త చాణక్యుడు అనమాట. రేపు అమరావతి కడుతుంటే చాలా మందికి భయం అయితే ఉందన్నమాట. ఎందుకంటే అది ఫ్లడ్ ప్రూన్ ఏరియా, పైగా 1,00,000 కోట్ల పైచిలకు డబ్బులు మొబిలైజ్ చేసి ఇంచుమించు 1,00,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ చేసి అటు రైతుల నోట్లో మట్టి కొట్టి ఇట్లా రాష్ట్ర సంపద మొత్తం తీసుకుపోయి ఆడబెడుతుంటే ఎట్లాంటి నిర్మాణాలను కడతారో భయమేస్తుంది అనమాట చాలామందికి. వీటి సంగతి ఎలా ఉన్నా బాబు వంటి రాజకీయ దిగ్గజానికి కూడా ఇబ్బంది పెట్టే సంఘటనలు ఆయన పాలనా కాలంలో అనేకం జరుగుతూ వస్తున్నాయి. బాబు అధికారంలోకి వస్తే అయితే వరదలు లేదా కరువు అని విపక్షాల ప్రత్యర్థులు విమర్శిస్తుంటాయి. గత ఏడాది విజయవాడ భారీ వరదలకు మునిగిపోయింది. పడవలేసుకుని ముఖ్యమంత్రి బెజవాడ రోడ్ల మీద పర్యటించడం, అది జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం చూసినాం కదా. రైల్వే ట్రాక్ మీద రైలు పోతుంటే ఆయన నిబ్బరంగా నిలబడి రైలుకు సెండ్ ఆఫ్ ఇస్తుంటాడు అనమాట. అంతటి ధీరోదాత్తుడు అనమాట చంద్రబాబు గారు. కానీ ఈ పిటగోడలను, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను మాత్రం అరికట్టలేరు అన్నమాట. బాబు విషయంలో మరో యాంటీ సెంటిమెంట్ అనాలో లేక ఆయన కలిసిరాని వ్యవహారాలు అనాలో తెలియదు కానీ ఆలయాల్లో ప్రమాదాలు జరగడం, గతంలో బాబు సీఎంగా ఉండగా గోదావరి పుష్కరాలు జరిగి 29 మంది తొక్కిసలాడు చనిపోయారు. ఈసారి చూస్తే తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేళ 6 భక్తులు మరణిస్తే సింహాచలం చందనోత్సవం వేళ 7 భక్తులు చనిపోయారు. ఇవి కూడా గతంలో ఎప్పుడు జరగని సంఘటనలే. టీటీడీ చరిత్రలోనే టీటీడీకి 500 ఏళ్ల చరిత్ర ఉంది. టీటీడీ బోర్డు 1930లో ఏర్పాటైతే ఏ రోజు కూడా తొక్కిసలాట జరగలే. కేవలం బాబు గారి హయాంలోనే జరిగిందన్నమాట. ఇది మన ట్రాక్ రికార్డు. ఇప్పుడు సింహాద్రి అప్పన్న సన్నిధిలో కూడా ఎప్పుడూ ఇట్లాంటి వివాదాలు లేవు, ఇట్లాంటి దారుణాలు లేవు. మన హయాంలోనే అన్నమాట. ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు జరగని సంఘటనలే. ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయంటే ఇతరత్ర అనేక కారణాలు చెప్పొచ్చు. కానీ బాబు ఎంత పాజిటివ్గా తన పాలన గురించి చెప్పుకోవాలని తప్పిస్తారో దానికి భిన్నంగా ఇలాంటివి జరిగి ఇబ్బంది పెడుతుంటాయని అంటున్నారు. దీని మీద ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం జగన్ విశాఖ పర్యటనలో మాట్లాడుతూ బాబు ఎప్పుడు అధికారంలో ఉన్న ఆలయాల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ఎత్తి చూపారు. ఆయన చర్యలు ఉండవని, అందుకే పదే జరుగుతున్నాయని అన్నారు. బాబుది ప్రతిదీ పబ్లిసిటీ అని దుయ్యబట్టారు. అలాగే ఆయన ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అని విమర్శించారు. గతంలో కూడా గోదావరి పుష్కరాల్లో ఆయన పబ్లిసిటీ పిచ్చికి 29 మంది చనిపోయారు. ఇలా ఘటన జరిగిన ఎంక్వైరీ కమిషన్ అని చెప్తారు కానీ ఎక్కడ ఏ చర్య ఉండదు, ఎందుకంటే వాటిలో ఆయన దోషి కాబట్టి అని జగన్ ఘాటు విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ సింహాద్రి తొక్కిసలాట మీద కూడా 72 గంటల్లో నివేదిక ఇవ్వాలి, మీరు ఏం చేస్తారో తెలియదని అధికారులను పురమాయించారు. ఏం చేస్తారు? నిన్న జనసేనకు చెందిన ఒక సతీష్ పంచకర్ల అనే వ్యక్తి ఇమ్మీడియట్గా ఆ ఇన్సిడెంట్ జరిగిన ఇమ్మీడియట్గానే ట్వీట్ వేసి డిలీట్ చేసింది, అది వేరే సంగతి. కానీ స్థానిక జనసేన క్యాడరు ఇంత మరీ నాణ్యత లోపంతో ఎటగడతారు అని చెప్పి పదే ఈవో సుబ్బారావును నిలదీసినా కూడా స్పందించలేదంట. అంటే ఇక్కడ ఇంజనీర్ నిర్లక్ష్యం ఉంది, ఆలయ బోర్డు నిర్లక్ష్యం ఉంది, ఈవో నిర్లక్ష్యం ఉంది. ఇంత క్లియర్గా ఇన్ని నిర్లక్ష్యాలు కనిపిస్తూ ఉంటే వీటన్నిటిని మానిటర్ చేసే ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉంది. మరి ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? ఎవరిని అరెస్ట్ చేస్తారు? అంత హంబక్ అనమాట. ఈ వివాదంతోన, ఈ దారుణంతోన, ఈ దుర్ఘటనతోన ఉర్సా కంపెనీకి కేటాయించిన భూ కుంభకోణం సైడ్ లైన్ అయిపోయింది. అంటే కొన్ని అనుకోకుండానే కలిసి వస్తూ ఉంటాయి అన్నమాట మన ప్రభుత్వానికి. ఇట్లా సంబరపడాలి. ఒకవైపు సోషల్ మీడియాలో ఐటీడీపీ కార్యకర్తల దగ్గర నుంచి పిచ్చ తిట్టుడు తిరుగుతూ ఉన్నారు. అయినా సరే మనకు సిగ్గు రాదు, సిగ్గు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు.
సో ఎక్కడైనా దొరికితే కొని తెచ్చుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.